నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రుద్ర నుంచి తప్పించుకోవడానికి నువ్వు హైదరాబాద్ వెళ్తే అక్కడ 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 వాడిని మించిన భయంకరమైన శత్రువు ఉంది. శత్రువు ఉందా? ఎవరు కృష్ణ? చెప్పు కృష్ణ. ప్లీజ్ సూర్య, ఇప్పుడు నన్నేం అడగొద్దు. ఒక 2 రోజులు ఓపిక పట్టు. నువ్వు సగౌరవంగా తలెత్తుకొని బ్రతికే ఆధారం నేను చూపిస్తాను. గాల్లో తేలినట్టుందే, ఒళ్ళే తుల్లినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. రోడ్డు మీద రోడ్డు మీదే నడపాలి బైకు, జోరుగానే పాడాలి సాంగ్. ఏమంటావు? కలుపు. ఇంతకి ఎలా ఉంది నా సాంగు? నా మోహల్లా ఉంది. అంటే చంద్రబింబల అదుర్ అన్నమాట. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. అబ్బబ్బా, ఏంటి కలుపు అలా విసుకుంటావేంటి? అదే సినిమాలో హీరో అయితే ఎంచక్క ఇలా పాట పాడితే హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందట? నీలాగా దూరంగా అంటీ అంటున్నట్టు కూర్చోదు, వెంటనే గట్టిగా కౌగిలించుకొని కూర్చుంటుంది. ఆహా, అవును. సంతోషించాం కానీ ముందు చూసి నడపండి. ముందే ఉంది కలుపు, రోడ్డు తప్ప వెనకే ఉంది నా రవ్వల రాణి, వలపుల పువ్వోణి. అబ్బబ్బబ్బా, ఇవాళ మీకేమైందండి? హాయిగా కారులో రాకుండా ఈ బైక్ మీదేంటి? కారులో ఏముంది కలుపు? అటు నువ్వు ఇటు నేను. అదే బైక్ మీదైతే ఎంచక్క మున్సిపాలిటీ వాళ్ళు పుణ్యవాన్ తవ్విన గోతులు, ఆ గోతుల మీద బ్రేక్ వేసినప్పుడల్లా జర్కులు, ఆ జర్కులు వచ్చినప్పుడల్లా టచింగులు, ఆ టచింగులతో పుట్టే కవ్వింపులు, ఆ కవ్వింపుల్లోంచి పుట్టుకొచ్చే ఆ బుజ్జిగడి కోసమే మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి మీరు జోరు తగ్గించండి. అలాగే. అయినా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాల్సింది డ్యూయెట్ కాదు, జోలపాట. లాలీజో లాలీజో ఊరుకో పాపాయి. కథ కలుపు. కలుపు, నేనొక మాట అడగనా? నిన్నొక మాట అడగనా అంటూనే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎక్కడ దాకా? సిగ్గు లేకపోతే సరి. ఏంటి కలుపు, సిగ్గుపడితే నువ్వు అమ్మవి నేను నాన్ని ఎలా అవుతావు చెప్పు? మిమ్మల్ని అసలు ఏంటి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? అబ్బబ్బబ్బబ్బా, ప్లీజ్ అండి. అలా రా దారికి. లేకపోతే సరదాగా కలుపు కలుపు బైక్ మీద బయటికి వెళ్దామంటే నువ్వు రాను అంటావా? మహానుభావా, ఇప్పుడు వచ్చాను కదా, ఇక వదిలిపెట్టండి ప్లీజ్. అమ్మో, నా కలుపుని వదిలిపెట్టడమే ప్రాణం పోయినా సరే నేను ఆ కలుపుని వదిలిపెట్టను. ఏమండి, మీరెంత మంచివారు కదా, మరైతే ఒప్పుకో, మనకి నీలాంటి బుజ్జమ్మే పొడుతుంది. ఆహా, ఏం కాదు, మీలాంటి బుజ్జిగాడే పుడతాడు. కాదు, బుజ్జమ్మ బుజ్జిగాడా? సరే, ఈ సస్పెన్స్ భరించలేకే కదా మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాం. పద, అక్కడే తెలుసుకుందాం. సరేనా? పదండి.
అర్జెంటుగా నన్ను ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు రమ్మన్నావో చెప్పవు. రాజమండ్రిలో ఉండాల్సిన వాడివి వెర్రెత్తిపోతూ వైజాగ్ ఎందుకు వచ్చావో చెప్పవు. నీ చేతిలో ఉన్న ఆ ఫోటో ఎవరిదో చెప్పవు. ఆ పిల్లకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పవు. ఏది చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది? మరేనండి అయ్యా, ఈ ఫోటోలో ఉన్న పిల్ల పేరు సూర్య తేజ. ఏంటి, లవ్ ఫెయిల్యూరా? లాంటిదేనండయ్యా. కాకపోతేనండయ్యా వన్ సైడేనండయ్యా. అయ్యగారు లైకింగ్ అండయ్యా, ఆ పిల్ల జంపింగ్ అండయ్యా. రాజమండ్రి నుంచి ఎగిరొచ్చి వైజాగ్లో వాలిందని ఇన్ఫర్మేషన్ అండయ్యా. ఆ పిల్ల కోసమే డే అండ్ నైట్ సెర్చింగ్ అండయ్యా. అవునా? అవును, నా ఫ్రెండ్వి, పవరు పలుకుబడి ఉన్న ఈ ఊళ్ళో సర్కిల్ ఇన్స్పెక్టర్వి. అందుకే నిన్ను పిలిచింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం సూర్య కావాలి. అర్థమైంది. నీ సూర్యకి ఈ వైజాగ్లో ఎవరైనా బంధువులు గాని స్నేహితులు గాని ఉన్నారా? తెలీదు. అయ్యా, చూసిన వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఎవరి బైక్ మీదో ఎక్కి వైజాగ్ రూట్లో వచ్చిందని తెలిసిందండి అయ్యా. ఎవడి బైక్ మీదో ఎక్కి రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చేసిందా? రాత్రికి రాత్రి 200 కిలోమీటర్ల దూరం, అది బైక్ మీద వచ్చిందా? అంటే వాడెవడో ఆ పిల్లకు బాగా తెలిసిన వాడై ఉండాలి. అంతేకాదు, ఖచ్చితంగా అది ఇక్కడే వాడి షెల్టర్లోనే ఉండి తీరాలి. రుద్ర, యూ డోంట్ వర్రీ. సీతమ్మ దారి నుంచి సింహాచలం దాకా, యారాడ నుంచి భీమిలి దాకా ఈ వైజాగ్ మొత్తం నా ఏరియా. ఆ పిల్ల నిజంగా ఇక్కడే ఉంటే తప్పించుకునే ఛాన్సే లేదు. 24 అవర్స్లో ఆ పిల్లని వెతికి నీకు అప్పగిస్తాను. ఓకే? ఓకే. సూరి, ఈ రుద్రరాజుకే హ్యాండ్ ఇస్తావా? విన్నావు కదా మావాడు ఏం చెప్పాడు? 24 గంటల తర్వాత నువ్వు నా చేతిలో ఉంటావు. అప్పుడు చూపిస్తానే ఈ రుద్రరాజంటే ఏంటో. కలుపు అడిగేవా? ఏంటి? అదే ముక్కాలానా ముక్కాబులానా? అయ్యో, అడగలేదా? పోనీ నేను అడగనా? వద్దు. ఎందుకు? ఏమ్మా, ఏమన్నా డౌటా? అంటే డౌట్ అంటే పెద్ద డౌట్ ఏం కాదు కానీ మీరేం అనుకోనంటే ఒకటి అడుగుతాను డాక్టర్. లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఎలాంటి సందేహాలు ఉండకూడదు. అడగండి. అది కాదు డాక్టర్,
ఏదో డౌట్ అంటున్నాడు కదమ్మా మీ ఆయన, అడగని. ఆ, మరే అడగండి. అదే డాక్టర్, మాకు పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని. నో అది మేం చెప్పకూడదండి. మెల్లిగా డాక్టర్, మెల్లిగా చెప్పండి. ఒట్టు, నేను ఎవరికి చెప్పను. సారీ, అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ 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 డాక్టర్, మీ గడ్డ పెట్టుకుంటాను, మీ కాళ్ళు పెట్టుకుంటాను డాక్టర్. నెక్స్ట్ టైం మాత్రం అడగను, ఈసారికి, ఈ ఒక్కసారికి చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో ఏంటిది? టెన్షన్ మేడం, టెన్షన్. ఆడపిల్ల మగపిల్లడా, ఆడపిల్ల మగపిల్లడా, బుజ్జమ్మ బుజ్జిగాడ, ముక్కాలా ముక్కాబులా, చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్. అరే చెప్పకూడదంటే మీ కాదు. చెప్పరా, ఇంత బదిలీనా చెప్పరా? అయితే ఓకే. ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికైనా మీరు జవాబులు చెప్పండి మేడం. ఉమ్, ఇంకా కొన్నా, అడగండి. నెంబర్ 1, మాకు పుట్టబోయే బిడ్డ మొహం నా కలుపు మొహం లాగా గుండ్రంగా ఉంటుందా, నా మొహం లాగా కోలగా ఉంటుందా? అయ్యో మీరు నువ్వు ఉండు కలుపు, మీరు చెప్పండి డాక్టర్. జీన్స్ ఎలా ఉంటే బిడ్డలు కూడా అదే పోలికలతో పుడతారు. డాక్టర్, నా కలుపు జీన్స్ వేసుకోదు, చీరలే కడుతుంది. అయ్యో జీన్స్ అంటే ఆ జీన్స్ కాదు, ఆ, జీవకణాలు. తల్లిదండ్రుల్లో ఎవరి జీన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళ పోలికలే వస్తాయి. ఓహో, అయితే చెప్పండి డాక్టర్. ఏమండి నువ్వు ఉండు కలుపు, అడగాలి కదా. మా కలుపుకి ఏది అడగాలన్నా సిగ్గే డాక్టర్, అందుకే అన్నీ నేనే అడుగుతున్నా. మీరేమనుకోరుగా? సరే అడగండి. సరే. క్వశ్చన్ నెంబర్ 2, మాకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుంది? నాలాగా స్పీడ్గానా, మా కలుపులాగా స్లోగానా? అంటే స్లో అంటే కొంచెం స్లో అనమాట. చెప్పాను కదా, రూపానికి ప్రవర్తనకి అన్నిటికీ జీన్సే కారణం. ఓ గుర్తొచ్చింది మేడం. సరే, అయితే ఇంతకీ మాకు పుట్టబోయేది సింగిలా డబలా? అంటే ఐ మీన్ ట్విన్సా అని డాక్టర్. ఏం ప్రశ్నలండి ఇవన్నీ? అడగకపోతే ఎలా కలుపు? ఇప్పుడు ఇంట్లో ఒకే ఉయ్యాలుంది, ఒకవేళ కమల పిల్లలు పడితే ఎలాగా? రెండో ఉయ్యాలకి ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి కదా, అందుకు అడుగుతున్నాను. మీకు ఆ భయమేం అక్కర్లేదు. ట్విన్స్ కాదు, సింగిలే. సింగిలా అంటే ఒక్కళ్ళే? అంటే పుట్టబోయేది ఎవరో మీకు తెలుసు కదా? ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. చెప్తుంటే మీకు కాదు, పుట్టబోయేది ఎవరో చెప్పటం చట్టరిచ్చా నేరం. చెప్పకుండా ఇలా సస్పెన్స్ లో పెట్టడం ఘోరం. ఏమండి లేవండి, ఐఎమ్ సారీ డాక్టర్, లేవండి, మేము వెళ్ళొస్తాం. ఆ కలుపు ఎందుకు అంత తొందర? డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఆఖరి ప్రశ్న, లాస్ట్ క్వశ్చన్. ఏంటి? ఏం లేదు డాక్టర్, ఇప్పుడు బిడ్డ వివరాలు ముందే చెప్తే చట్టరిచ్చా నేరం, కానీ పుట్టాక ఎలాగో చెప్తారు కదా. చెప్తాం. అదే ఆ చెప్పడం ఏదో ఏం చూసి చెప్తారో స్కానింగ్లో ఇప్పుడే చూసి చెప్పచ్చుగా. గోవిందం. డాక్టర్ ప్లీజ్ 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 ప్లీజ్. ఏమండి మీరు లేవండి, లేవండి, లేవండి మీరు. సారీ డాక్టర్, డాక్టర్ లేవండి, కలుపు రండి డాక్టర్. కలుపు ఎలాగైనా సరే ఆ డాక్టర్ అమ్మని మాటలో పెట్టి బోల్తా కొట్టించి అసలు బుజ్జమ్మ బుజ్జుగాడ అని తెలుసుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు ఏమంటారు? నాకు ఇప్పుడే తెలియాలి, 6 నెలల తర్వాత కాదు, ఈ క్షణాన్ని తెలియాలి, తెలిసి తీరాలి. ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఎలాగైనా తెలుసుకొని తీరుతాను. మీ వల్ల కాదు, ఎవ్వరూ చెప్పరు. కలుపు నన్నంత తక్కువ అంచనా వేయద్దు. గోవిందం. అయ్యా భజ గోవిందం గారు, మీరు తూర్పుకు తిరిగి దండం పెట్టినా ఆ దేవుడు కూడా చెప్పడుగాక చెప్పడు. ఏంటండి ఇక్కడ ఆపారు?
నువ్వు నన్ను అంత మాట అంటావా? ఆ? తూర్పు ఎక్కడ? ఆ? తూర్పు తూర్పు ఎక్కడ? అదిగో తూర్పు, అదిగో పుట్ట. ఈ పుట్టనా? ఆ, మహిమ గల నాగదేవత. వెళ్ళడిగేద్దాం పద. పద. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓహో, ఏ పుట్టలో ఏ పావుందో, ఏ పొట్టలో ఏ రాసం దాగుందో ఎవరికి తెలుసు? తెలుసా? తెలీదుగా, వెళ్ళి అడుగుదాంపా. ఫాలో మీ, ఫాలో మీ. అబ్బా, అమ్మా, మహిమగల తల్లి నాగదేవత, ఊరికే సరదాగా అన్నాను. నాకు బుజ్జమ్మైనా బుజ్జిగాడైనా ఒక్కటే. సుఖంగా పురుడు పోసుకొని నా కలుపు నా బిడ్డ క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. మాకు పుట్టబోయే బిడ్డ ఆడైనా మగైనా నా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను. ఈ గుండెల మీద బొజ్జ పెట్టుకొని ప్రేమగా జోలపాట పాడతాను. ఏమండి, పుట్టబోయే బిడ్డ మీద మీకెంత మమకారం అండి? కల్పు, పిల్లలంటే నాకు ఇష్టం కాదు కాదు, ప్రాణం. ఎందుకో తెలుసా? వాళ్ళ కల్మషం లేని బోసు నవ్వుల్లో ఆ దేవుడు కనపడతాడు. అందుకు అయ్యో, ఏంటిది పబ్లిక్గా? ఎవరినో చూస్తే మిమ్మల్ని ఏయ్. ఏయ్, ఆ, పట్టుకో, మిమ్మల్ని పట్టుకో, పట్టుకో. ఆగండి. ఆ, పట్టుకో. అది. ఆగమంటుంటే. ఆ. అమ్మా. ఆ. చూసావా, ఈ కాస్త దూరానికి అలసిపోయావు. ఇంకో 2 నెలల తర్వాత ఇలాగే కడుపు పట్టుకొని అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అని ఆపసోపాలు పడతావు. అందుకే ఇలాంటి ముచ్చట్లయ్యి తర్వాత తీరవని కారు సర్వీసింగ్ ఇచ్చానని అబద్ధం చెప్పి నిన్ను ఈ బైక్ మీద తీసుకొచ్చానమాట. గొప్పే, సంతోషించాం గాని ఇక వెళ్దాం పదండి. సరే, దా కూర్చో. ఏమిటి పిల్లలు? కొంచెం ఓర్చుకో కలుపు. అయ్యో,
ఓర్చుకో కలుపు. కొంచెం ఓర్చుకో. వెళ్ళిపోతున్నా. ఓర్చుకో కలుపు. ఏమవుదు. నీకేమవుదు కలుపు. ఓర్చుకో కలుపు. కొంచెం ఓర్చుకో. వెళ్ళిపోతున్నా.